హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అవని కన్న తండ్రి చక్రధని అందరి ముందు నిరూపించిన అక్షయ్ పల్లవి నిజస్వరూపం తెలుసుకొని చెంప పగలగొట్టిన కమల్. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఏసీపీ అబ్రామ్కి యాక్సిడెంట్ జరగడంతో కమల్ అవని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అవని మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది, ఇదంతా నా వల్లే ఇలా జరుగుతుంది. అసలు నిజం నేను అక్షయ్కి చెప్పేస్తాను, లేకపోతే అక్షయ్ కూడా నన్ను అపార్థం చేసుకుంటాడు అని చెప్పి అవని అనుకుంటూ ఉంటుంది. అది చూసిన అక్షయ్, ఏంటి అవని, వచ్చి ఇలా కూర్చో అనగానే అప్పుడు అవని, చూడండి, ఇన్ని రోజులు మీతో ఒక విషయం గురించి చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం దాచానండి అని అవని అనగానే ఆ మాటలు విన్న అక్షయ్కి ఏమీ అర్థం కాదు. ఏంటి అవని, ఏం దాచావు, నాకేమీ అర్థం కావడం లేదు అనగానే అప్పుడు అవని, చూడండి, ఇన్ని రోజులు నా కన్న తండ్రి ఎవరో నాకు తెలిసినా కూడా మీతో చెప్పలేదండి అని అవని చెప్పగానే ఆ మాటలు విన్న అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి అవని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ కన్న తండ్రి ఎవరో నీకు తెలుసా, ఎవరు అని అక్షయ్ అంటూ ఉంటే అప్పుడు అవని, చూడండి, నా కన్న తండ్రి ఎవరో కాదండి, చక్రధర్ అని చెప్పగానే ఇక అక్షయ్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటి అవని, ఏం మాట్లాడుతున్నావు, చక్రధర్ మామయ్య నీ కన్న తండ్రి ఏంటి, నేను నమ్మలేకపోతున్నాను అని అక్షయ్ అనగానే అప్పుడు అవని, అవునండి, చక్రధరే నా కన్న తండ్రి. ఈ విషయం మామయ్యకు కూడా తెలుసు. ఆ రోజు చక్రధర్ని బయటికి తీసుకురావడానికి, నాతో సైన్ పెట్టించడానికి మామయ్య నాతో మాట్లాడారు. కానీ ఇష్టం లేకపోవడంతో నేను ఆ సైన్ పెట్టకుండా వెళ్ళిపోయాను. ఆలోచిస్తున్నాను. ఇంతలోనే మామయ్య నా దగ్గరికి వచ్చి, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు అందరినీ క్షమిస్తావు, కానీ చక్రధర్ని ఎందుకు క్షమించలేకపోతున్నావని మామయ్య నన్ను నిలదీశారు. కానీ నేను మామయ్యకి నిజం చెప్పలేకపోయాను. ఇక మామయ్య నా మీద ఒట్టే అని చెప్పడంతో ఇక చక్రధరే నా కన్న తండ్రి అని మామయ్య కూడా తెలుసు. ఆ రోజు మామయ్య నా నుండి నిజం తెలుసుకొని ఈ పార్టీ ఏర్పాటు చేశాడు. ఇక ఈ పార్టీలో నా కన్న తండ్రి చక్రధరే అని అందరి ముందు చెప్పాలనుకున్నాడు. కానీ ఇంతలోనే మామయ్యకి ఇలా జరిగింది అని అవని బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న అక్షయ్ వెంటనే అవని దగ్గరికి వచ్చి, ఏంటి అవని, నీ కన్న తండ్రి నీ కళ్ళ ముందే ఉంటున్నా కూడా నువ్వు అత్తయ్యని, నిన్ను అందరూ అవమానిస్తున్నా, బాధ పెడుతున్నా నువ్వు అందరినీ క్షమించావే తప్ప నా కన్న తండ్రి చక్రధర్ అని ఎన్నడూ ఎవరితోనూ చెప్పలేదు, ఎందుకలా అనగానే అప్పుడు అవని, చూడండి, చక్రధర్ మా అమ్మని చంపబోయింది కూడా అందుకే అని అవని అంటుంది. ఆ మాటలు విన్న అక్షయ్, మరి నాన్న ఆ రోజే ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా అనేసరికి అప్పుడు అవని, లేదండి, పార్టీలో అందరి ముందు చక్రధర్ నా కన్న తండ్రి అని అందరికి ముందు చెప్పాలనుకున్నాడు. కానీ ఆ విషయం పల్లవి కూడా విన్నది. అందుకే మావయ్య చేత ఈ నిజం బయటికి రాకుండా ఉండడం కోసమే పల్లవి ఇలా చేసిందని నాకు అనిపిస్తుంది. అసలు మావయ్య ప్రతి క్షణం పల్లవి వైపే చూస్తున్నాడు. పల్లవి కూడా మావయ్యను చూసి కంగారు పడుతుంది. ఆ రోజు నిమ్మకాయ కొయ్యమన్నా కూడా పల్లవి కంగారు పడింది. అంతేకాకుండా సంతకం చెయ్యమన్న రోజు కూడా కంగారు పడింది. ఇదంతా చూస్తుంటే నాకు పల్లవే చేసిందని అనిపిస్తుందండి అని అవని అంటుంది. ఆ మాటలు విన్న అక్షయ్, చూడు పల్లవి, ఇదంతా చేసింది మా నాన్నని చంపాలని చూసింది పల్లవి అని తెలిస్తే నేను పల్లవిని ప్రాణాలతో ఉంచను, చంపేశాను అని అక్షయ్ చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక డాక్టర్ని చూసిన అక్షయ్, డాక్టర్, ఇప్పుడు అభి గారు ఎలా ఉన్నారు, తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా అని అక్షయ్ అనగానే అప్పుడు డాక్టర్, లేదు అక్షయ్ గారు, తొందరలోనే స్పృహలోకి వస్తాడు, ఇక తనని డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని డాక్టర్ చెప్పగానే
ఇక అక్షయ్ అవని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే అభి మెల్లగా కళ్ళు తెరిచి స్పృహలోకి వస్తూ ఉంటాడు. అది చూసిన సిస్టర్ వెంటనే అక్షయ్ దగ్గరికి వచ్చి, అక్షయ్ గారు మిమ్మల్ని లోపలికి రండి, పేషెంట్ స్పృహలోకి వస్తున్నాడు అనగానే ఇక అవని అక్షయ్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. ఇక అభిని ఆ పరిస్థితుల్లో చూసి ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే అభిరామ్ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అక్షయ్ అవని ఉండడం చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అవని, ఇదేంటి అభిరామ్ గారు, మామయ్యని పైనుండి ఎవరు నెట్టేశారో కొన్ని బలమైన విషయాలు తెలిసాయని చెప్పారు, కానీ ఇంతలోనే మీకు ఇలా జరగడమేంటి, నాకేమీ అర్థం కావడం లేదు అని అవని అనగానే అప్పుడు అభిరామ్ నవ్వుతూ, చూడండి ఎవరి గారు, ఇది కావాలనే ఎవరో చేసి ఉంటారు. ఈ నిజం నాకు తెలిసిందని వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే నన్ను లేకుండా చేస్తే ఇక ఈ సాక్ష్యం ఇక్కడితోనే చచ్చిపోతుందనుకున్నారు అని అభిరామ్ అంటాడు. అప్పుడు అక్షయ్, అభి మరి మా నాన్నని పైనుండి ఎవరు నెట్టేశారు, నీకే కొన్ని బలమైన సాక్ష్యాలు దొరికాయని చెప్పావు కదా అనగానే అప్పుడు అభి, అవునండి, ఇదిగోండి సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి నేను అన్ని వివరాలు తెలుసుకున్నాను. ఎవరో కావాలనే లేడీ మీ నాన్నని పైనుంచి నెట్టేసింది. ఆమెని చూస్తుంటే అచ్చం మీ పల్లవిలాగే అనిపించింది అని అక్షయ్ అంటాడు. అభిరామ్ అంటాడు. ఆ మాటలు విన్న అక్షయ్ అవని ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి అభిరామ్ నువ్వు చెప్పేది అనగానే అప్పుడు అభిరామ్, అవునండి అవని గారు, నిజమే చెప్తున్నాను. మీ మామయ్యని చంపాలని చూసింది ఎవరో కాదు, పల్లవే ఇదంతా చేసింది అని అభిరామ్ చెప్పగానే అప్పుడు అక్షయ్, చూడు అవని, మా నాన్న ఎక్కడ, తన తండ్రి నీ తండ్రి ఒక్కడే అని అందరి ముందు బయట పెడతాడని అనుకుంది. అందుకే ఆ నిజం ఎప్పటికీ బయటికి రాకుండా నాన్నని చంపేయాలని చూసింది అని ఇక అక్షయ్ అంటాడు. అప్పుడు అభిరామ్, చూడండి పల్లవి నిజస్వరూపం నేనే అందరి ముందు బయట పెట్టి పల్లవిని అరెస్ట్ చేస్తాను అని అభిరామ్ అనగానే ఇక అప్పుడు సరే అభిరామ్ వెళ్దాం పదండి అని చెప్పి ఇక అక్షయ్ అవని ఇద్దరూ కూడా అభిరామును తీసుకొని ఇంటికి వస్తారు. ఇక అది చూసిన పల్లవి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీడు అక్కడే చేస్తాడనుకుంటే వీడు ప్రాణాలతో బయటపడి మళ్ళీ ఇంటికే వచ్చాడు. ఒక పక్క మామయ్య, మరో పక్క వీళ్ళిద్దరితో నేను చేస్తున్నాను అని చెప్పి పల్లవి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే అవని మాత్రం, చూడండి ఎలాగైనా అభిరామ్ ద్వారా పల్లవి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలి, లేకపోతే పల్లవి మరింత చెడిపోతుంది అని అవని అంటుంది. అప్పుడు అక్షయ్, సరే పల్లవి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఆరాధ్య ఆడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే ఆరాధ్య బాల్ పల్లవి గదిలో పడడంతో ఇక ఆరాధ్య పల్లవి గదిలోకి వెళ్తుంది. ఇక అక్కడ బాలు కోసం వెతుకుతూ ఉండగా ఇంతలోనే ఆరాధ్యకి పల్లవి బ్రాస్లెట్ కనిపిస్తుంది. ఇక అది చూసిన ఆరాధ్య, ఆ రోజు అమ్మకి ఈ బ్రాస్లెట్ చూయించమంటే పిన్ని చూయించలేదు, వెంటనే ఇది తీసుకువెళ్ళి అమ్మకి చూయిస్తాను, అచ్చం ఇలాంటిదే కొనుక్కుంటాను అని చెప్పి ఆరాధ్య వెంటనే ఆ బ్రాస్లెట్స్ తీసుకొని అవని గదిలోకి వెళ్తుంది. ఇక అక్కడ అవని కనిపించకపోవడంతో ఆరాధ్య అమ్మా నానా అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అవని అక్షయ్ వెంటనే ఆరాధ్య దగ్గరికి వస్తారు. ఏంటమ్మా, ఏం కావాలి, ఎందుకలా పిలుస్తున్నావు, అసలే అంకుల్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు కదా అని అక్షయ్ అనగానే అప్పుడు ఆరాధ్య, నానా ఇదిగో నానా, ఈ బ్రాస్లెట్ చూడు ఎంత బాగుందో, ఇది పల్లవి పిన్నిది, ఇలాంటిది కోనియమని మమ్మీని అడిగితే పల్లవి పిన్ని నాకిది చూయించలేదు, అది ఎలా ఉంటుందో అమ్మకి తెలియదు, ఒకసారి అమ్మ చూయించమని అడిగినా కూడా పిన్ని చూయించలేదు, ఇదిగో నానా ఇలాంటిదే నాకు కూడా కావాలి అని ఆరాధ్య అంటుంది. ఆ మాటలు విన్న అక్షయ్ పల్లవి దాన్ని చూసి ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందేంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే అభిరామ్ ఆ బ్రాస్లెట్ను చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అక్షయ్, ఆ బ్రాస్లెట్ అచ్చం మీ నాన్నని పైనుండి తోసేసిన వాళ్ళ చేతికి ఉంది అని అభిరామ్ చెప్పగానే ఆ మాటలు విన్న అక్షయ్ అవని షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు.
ఇక ఇంతలోనే ఆ అభిరామ్ వెంటనే తన ఫోన్లో ఉన్న ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఆ వీడియోలో ఉన్న బ్రాస్లెట్ ఇది ఒకేలాగా ఉండడం చూసి అక్షయ్ అవని షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అభిరామ్, చూసావా అక్షయ్, నేను చెప్పాను కదా, మీ నాన్నని పైనుండి నెట్టేసింది ఎవరో కాదు, పల్లవే పల్లవే అసలు నిజం తెలిసిపోయింది. ఇక బ్రాస్లెట్ ద్వారా పూర్తి వివరాలు తెలిసిపోయాయి అని అభిరామ్ చెప్పగానే ఆ మాటలు విన్న అక్షయ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఒసై పల్లవి, ఇంత పని చేశావేంటే? నీ నిజాన్ని బయట పెడుతున్న కోపంలో నువ్వు నాన్నని చూడకుండా కూడా తనని పైనుంచి కిందికి నెట్టేస్తావా అని చెప్పి ఇక అక్షయ్ చాలా కోపంగా అమ్మ, నాన్న, కమల్ అని అందరినీ పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు. ఇక అది చూసిన పార్వతి, ఏంట్రా అక్షయ్, ఏం జరిగిందిరా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని పార్వతి అనగానే అప్పుడు అక్షయ్, అమ్మ, నాన్నని ఎవరు చంపాలనుకున్నారో తెలిసిపోయింది అని అక్షయ్ చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి, ఇదేంటి, నా గురించి వీళ్ళకెలా తెలిసిపోయింది, అయినా ఏ వివరాలు వీళ్ళకు తెలియదు కదా అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉండగా అప్పుడు పార్వతి, ఏంట్రా అక్షయ్, ఎవర్రా, ఎవరు మీ నాన్నని చంపాలనుకుంది చెప్పరా అంటూ ఉంటే అప్పుడు కమల్, చెప్పన్నయ్య, ఎవరది, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను చెప్పు అనగానే అప్పుడు అక్షయ్, ఒరే కమల్, ఎవరో కాదురా, నీ భార్య పల్లవే మా నాన్నని చంపాలనుకుంది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే భానుమతి, ఒరే అక్షయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా, పల్లవి మీ నాన్నని చంపాలనుకోవడమేంట్రా, మీ నాన్నకి తను మేనకోడలు, ఏం మాట్లాడుతున్నావురా అనగానే అప్పుడు అక్షయ్, అవునానమ్మా, తను మేనకోడలే, కానీ ఎక్కడ వాళ్ళ నాన్న చేసిన నిజస్వరూపం బయటపడుతుందోనని తను నాన్నని చంపాలనుకుంది అని అక్షయ్ అంటాడు. ఆ మాటలు విన్న పల్లవి, లేదు అక్షయ్ బావ అబద్ధం చెప్తున్నాడు, అయినా నేను మావయ్యని ఎందుకు చంపాలనుకుంటాను, మావయ్య మీద నాకేంటి కోపం అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు పార్వతి, అవునరా, పల్లవికి నాన్న మీద ఎందుకు కోపం ఉంటుంది, అయినా నాన్న పల్లవిని కూడా చాలా మంచిగా చూసుకుంటాడు కదా అని పార్వతి అనగానే అప్పుడు అక్షయ్, చూడమ్మా, మనకు తెలియని కొన్ని నిజాలు ఇన్ని రోజులు అవని కూడా మనతో చెప్పలేదు, ఎక్కడ ఆ నిజం నాన్న పార్టీలో అందరి ముందు బయట పెడతాడోనని పల్లవి నాన్నని లేకుండా చెయ్యాలని చూసింది అని అక్షయ్ అంటాడు. ఆ మాటలు విన్నా అందరూ కూడా అర్థం కాక చూస్తూ ఉంటారు. ఇక పార్వతి, ఒరే అక్షయ్, అర్థమయ్యేలా చెప్పురా, ఏంటా నిజం, తెలియడమేంటి, ఎవరికి తెలియాలి అనగానే అప్పుడు అక్షయ్, చూడమ్మా, ఇన్ని రోజులు అవని కన్న తండ్రి ఎవరో తెలియదని మీరు అవనిని, అత్తయ్యని అందరి ముందు ఎంతగానో అవమానించారు, బాధ పెట్టారు, భర్త వదిలేసిందని తనని తలదించుకునేలా చేశారు, కానీ అసలు అవని కన్న తండ్రి ఎవరో కాదు, ఆ చక్రధరే అని చెప్పగానే ఇక పార్వతి, భానుమతి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక భానుమతి, ఒరే అక్షయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా, మీ చక్రధర్ మామయ్య అవని కన్న తండ్రి ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు అక్షయ్, అవునానమ్మా, ఇన్ని రోజులు ఈ నిజం ఎవరికీ తెలియలేదు, కానీ ఈ నిజం పల్లవి కూడా తెలిసినా కూడా ఎవరితోనూ చెప్పలేదు. ఆ చక్రధర్ మావయ్య మీనాక్షి అత్తయ్యని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నమ్మించి ఇద్దరు పిల్లలు పుట్టాక తనని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక డబ్బున్న మన రాజేశ్వరి అత్తయ్యని పెళ్లి చేసుకున్నాడు. ఇక దాంతో మీనాక్షి తిరిగి రావడంతో ఎక్కడ తన నిజస్వరూపం బయటపడుతుందోనని అత్తయ్యని కూడా చంపాలని చూశాడు. ఇక మీరు మాత్రం అదేది తెలుసుకోకుండా అత్తయ్యని అవనిని అవమానించారు, కానీ అవని ఈ నిజాన్ని నాన్నకు చెప్పింది, అందుకే నాన్న ఉన్నట్టుండి ఆ పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో అవని కన్న తండ్రి రాజేంద్ర అని అందరి ముందు చెప్పాలనుకున్నాడు, కానీ ఆ నిజం తెలుసుకున్న పల్లవి ఎక్కడ మా నాన్న గురించి నిజం బయట పెడతాడోనని ఇక నాన్నని బ్రతిమిలాడింది, కానీ నాన్న పల్లవి మాటలు వినలేదు, అందుకే పల్లవి నాన్నని పైనుంచి తోసేసి చంపాలని చూసింది అని అక్షయ్ చెప్పగానే ఆ మాటలు విన్న అభిరామ్, అవునండి నిజమే,
అక్షయ్ చెప్పింది నిజమే, కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు నిజం తెలుసుకోండి అని చెప్పి ఇక ఎస్ఐ అభిరామ్ తన దగ్గర ఉన్న వీడియోని అందరికీ చూపిస్తాడు. ఇక అది చూసిన అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే పార్వతి, కమల్ ఇద్దరూ కూడా పల్లవి దగ్గరికి వచ్చి ఇక కమల్ చాలా కోపంగా పల్లవి చెంప పగలగొడతాడు. ఒసై రాక్షసి, మీ నాన్న నిజ స్వరూపం మా నాన్న ఎక్కడ బయట పెడతాడోనని మా నాన్ననే చంపాలని చూస్తావా అని చెప్పి కమల్, ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు మా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి కమల్ అంటూ ఉంటే అప్పుడు పార్వతి, ఒరేయ్ దీనికి బుద్ధి రావాలంటే, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలంటే ఇది బయటికి గెంటేయడం కాదురా, దీన్ని జైల్లో పెట్టించాలి. బ్రతికున్నన్ని రోజులు ఇది చిప్పకూడు తినాలి. లేకపోతే అవని మీద ఉన్నవి లేనివి చెప్పి ఇది చేసే మోసాలన్నీ మన ముందు కప్పి ఉంచింది. అసలు దీని మాయ మాటలు నమ్మి మనమందరం మోసపోయాం. సొంత మేనమామని చంపాలని చూస్తుందా చి అని చెప్పి పార్వతి అందరూ కూడా పల్లవిని అసహించుకుంటూ ఉంటారు. ఇక అది చూసిన పల్లవి కోపంతో, అవును మా నాన్న గురించి నిజం బయట పెట్టాలని చూశాడు, అందుకే చంపేయాలనుకున్నాను అని పల్లవి అనగానే ఇక అది విన్న భానుమతి పల్లవి చెంప పగలగొడుతుంది. చి నోరు ముయ్యవే, అసలు నా కొడుకు ప్రాణాలే తీయాలనుకుంటావా నువ్వు అని చెప్పి భానుమతి అంటూ ఉండగా అప్పుడు అవని, చూసావా అమ్మమ్మ ఇది ఎంత పని చేసిందో అని అవని అంటూ ఉంటే అప్పుడు శ్రేయ, అవును అసలు ఆ రోజు అవని అక్క నా గది ముందు ఆయిల్ పోసిందని అవని అక్కని అవమానించింది అంటే ఇది అవని అక్క పని కాదు, ఇది కూడా పల్లవే చేసింది. చి పల్లవి మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక శ్రేయ అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ పల్లవిని అసహించుకుంటూ ఉంటారు. ఇక వెంటనే కమల్, ఏయ్ ఒక్క నిమిషం కూడా నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి కమల్ వెంటనే పల్లవిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన పల్లవి చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్తూ, చూడు నా నాన్నని జైల్లో పెట్టించారు, ఇప్పుడు నన్ను ఇంట్లో నుండి బయటికి పంపిస్తున్నారు. మా నాన్న జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ ఇంటిని నాశనం చేసేంత వరకు నేను వదలను అని చెప్పి పల్లవి చాలా కోపంగా చక్రధర్ ఇంటికి వెళ్తుంది. పల్లవిని చూసిన రాజేశ్వరి, ఏంటి పల్లవి ఏం జరిగిందే, ఈ టైంలో ఇంటికి వచ్చావేంటి అనగానే అప్పుడు పల్లవి, ఏమీ లేదమ్మా అని చెప్పి ఇక రాజేశ్వరికి నిజం చెప్పకుండా గదిలోకి వెళ్తుంది. ఇక రాజేశ్వరి, ఇదేంటి పల్లవి ఈ టైంలో ఇక్కడికి వచ్చింది, అది ఒంటరిగా అని చెప్పి వెంటనే రాజేశ్వరి తన ఫోన్ తీసి పార్వతికి ఫోన్ చేస్తుంది. రాజేశ్వరి నుండి ఫోన్ రావడంతో పార్వతి ఫోన్ లిఫ్ట్ చేసి, వదిన అనగానే అప్పుడు రాజేశ్వరి, ఏంటొదిన పల్లవికి ఏమైంది, బాధపడుతూ ఇంటికి వచ్చిందేంటి అనగానే ఇక పార్వతి జరిగిన విషయం మొత్తం కూడా ఇక రాజేశ్వరికి చెప్తుంది. అది చూసిన రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే పల్లవి గదిలోకి వెళ్ళి, ఏంటే ఎంత ధైర్యం నీకు, నా సొంత అన్ననే చంపాలని చూస్తావా, అంతేకాకుండా మీ నాన్న చేసిన అతి కీచమైన పనులకి నువ్వు తోడుంటావా, అంటే అవని కన్న తండ్రి నీ కన్న తండ్రి ఒక్కడా అని నీకు నిజం తెలిసినా కూడా నాతో ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇక రాజేశ్వరి పల్లవి చెంప పగలగొడుతుంది. ఈ విధంగా పల్లవి బ్రాస్లెట్ చూసి ఇక తన కన్న తండ్రిని చంపాలనుకుంది పల్లవి అని నిజం తెలుసుకొని పల్లవి నిజస్వరూపం అందరి ముందు బయటపెట్టిన అక్షయ్, పల్లవి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన కమల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.